పిల్లలకి స్కూల్ పాఠశాల అయితే పేరెంట్స్కి స్కూల్ పేరెంట్స్ శాల. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కవయిత్రి, అలాగే విశ్వ నియమాల ప్రచారకురాలు డాక్టర్ లక్కరాజు నిర్మల గారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే. అమ్మ, విశ్వం గురించి మనం ఎన్నో మాట్లాడుకుంటూ ఉంటాం. అసలు విశ్వం అంటే టోటల్ మనము, చెట్లు అన్నీ ఉంటాయి. కాబట్టి మనం ఇంటి ముందర కావచ్చు, వెనకల కావచ్చు, అసలు ఎలాంటి చెట్లు పెట్టుకుంటే కనుక శుభప్రదం అంటారు? ఇంటి ముందు చెట్లు ఎందుకుంటాయంటే శుభానికి, శుభ సూచకం గురించి ఉంటాయి. అవి ఆయుర్వేద పరంగా కూడా, ఎందుకంటే గాలి మనం పీల్చుకుంటాం కదా, ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఎలాంటివి అయితే బాగుంటాయి మనకి ఇంట్లోకి వచ్చే గాలి అని. కొన్ని అపశకునం కలిగించే చెట్లు కూడా ఉంటాయి. కొన్ని చెట్లు అవి అనారోగ్యానికి కారణాలు అవుతాయి. ఈ దృష్ట్యా మనకేం చెప్పారంటే కొన్ని చెట్లు ఉండాలని, కొన్ని చెట్లు ఉండకూడదు అని చెప్పారు. ఏ చెట్లు ఉండొచ్చు ఇంట్లో? మన ఇంటి ముందు ఖచ్చితంగా తులసి చెట్టు ఉండాలి. తులసి అనేది అన్ని ఆయుర్వేదిక లక్షణాలు ఉంటాయి. తులసి దగ్గర నీళ్లు పెట్టగానే వంగి నీళ్లు తాగుతుంది, తెలుసా? అవునమ్మా. తులసి కొమ్మ దగ్గర అది కూడా మనం చూసాం. అంటే అది ప్రాణం ఉన్న చెట్టు. మీకు ఇంకా ఒక చెట్టు సంగతి తెలీదు. ఆ చెట్టు ఏంటి తెలిసిన? సదాపాకు చెట్టు. మీ మహబూబ్ నగర్లో సదాపాకు చెట్టు, సదాపాకు తులసి ఆకు తమలపాకులో పెట్టి ఒక కస్తూరి గోళీ ఇచ్చి ఇలా కొంచెం గొంతు నొప్పులైనా, పిల్లలకి కఫం వచ్చేది, గోరెంత దగ్గు అని, ఆ రసం పిండి పాలల్లో కలిపి చంటి పిల్లలకి వేస్తే కొంచెం సదాపాకు, ఒక తులసి ఆకు ఒకటి ఇలా రసం పిండి పాలల్లో కలిపి వేస్తే కఫము, దగ్గు, జ్వరం అన్నీ పోయేవి, టైఫాయిడ్ జ్వరంతో సహా. అసలు జ్వరం వచ్చేది కాదు పిల్లలకి. అలా సదాపాకు చెట్టు అనేది ఇప్పుడు ఎవరెవరైతే వింటున్నారో తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. ఒక ఆకును మనం రోజు తిన్నా కరోనా లాంటి వైరస్ కాదు కదా, ఎలాంటి వైరస్ కూడా మన దగ్గరికి రాదు. దాన్ని సదాపాకు అంటారు. తులసి చెట్టు లాంటిదే సదాపాకు. తులసి చెట్టు కంపల్సరీ ఉండాలని మాత్రమే మీకు తెలుసు, అందరికీ తెలిసిన సత్యం అది. కానీ సదాపాకు చెట్టు అనేది కూడా చాలా అద్భుతమైనటువంటి ఆయుర్వేద. ఆ గాలి అది తింటుంటేనే నోట్లోనే ఒక రకమైన ఎంజైమ్స్ పుడతాయి నీకు. రోజు ఒక ఆకు తినొచ్చు. ఆ చెట్టుకు ఒక విశేషత ఉంది, తులసి చెట్టు లాగానే. ఎవరైనా పీరియడ్స్ వచ్చిన వాళ్ళు కానీ, ఎవరైనా చనిపోయి వచ్చిన వాళ్ళు కానీ ఆ చెట్టుకు నీళ్లు పోస్తే చచ్చిపోతుంది. అంటే నెగటివ్ ఎనర్జీ ఉన్నవాళ్ళు ఎవరు నీళ్లు పోసినా ఆ చెట్టు చచ్చిపోతుంది. తులసి చెట్టు లాగానే సేమ్ అటిట్యూడ్ ఉంటుంది దానికి. కాబట్టి అందరూ ఈ రెండు చెట్లు ఇంట్లో ఉండొచ్చు. వేప చెట్టు మన ఇంటి ముందుండొచ్చు, ఇంట్లో వెనక కూడా ఉండొచ్చు. వేప నుంచి వచ్చేది చాలా మన మూలాధార చక్రము. ఉగాది రోజు నాడు ఉగాది పచ్చడిలో వేప పువ్వు వేస్తాం. అది మన మూలాధార చక్రాన్ని ప్యూరిఫై చేస్తుంది. అందుకనే వేప చెట్టు వేస్తారు. నేను మొన్న ఎక్కడో వాకింగ్ పోతుంటే ఒక ఆమె వేప ఆకు అంతా తెంపుతుంది హైటెక్ సిటీలో. ఎందుకమ్మా ఆకు తెంపుతున్నావు అని అడిగాను. మా చంటి పాపకు రసం తీసి ఎందులోనో కలిపి చంటి పిల్లలకి ఇస్తారంట. ఇస్తే ప్యూరిఫై అవుతుందట బాడీ అంతా. వేపాకును చంటి పిల్లలు లేత ఆకును తింటే, వేపాకు తింటే షుగర్ పోతుందని ఇప్పుడు అందరు తింటున్నారు. అది అందరికి తెలిసిన విషయం. తర్వాత అరటి చెట్టు ఇంటి ముందు ఉండొచ్చు అన్నారు కదా. అరటి ఆకు అన్ని పనికొస్తుంది, అది అందరికి తెలిసిన విషయం. అశోక వృక్షము అది తెలియని విషయం. అశోక వృక్షము మనకు శుభం గురించి, ఏదైనా శుభం జరగాలి అంటే అశోక అంటే శోకాలు పోతాయి, శుభాలు కలుగుతాయి అని అర్థం అనమాట. ధన సంపాదనకు సూచిక అశోక వృక్షం. అశోక వృక్షము కాడలు మన మామిడి ఆకుల్లాగానే పెట్టుకోవాలి. అప్పుడప్పుడు ఇంట్లో ఏదైనా దుఃఖం కలిగిందనుకో, దుఃఖం తీసేస్తుంది, అది శుభ సూచకం. ఈ మామిడి ఆకుల్లాగానే, మామిడి ఆకు అంటే ఆక్సిజన్ ఎక్కిస్తుంది, ఇదేం చేస్తుంది అంటే ధనాన్ని ఇస్తుంది. తెలియదు చాలా మందికి. కానీ అశోక లీవ్స్ ని కూడా మనం ఇంటి ముందు పెట్టుకోవచ్చు. చెట్టు కూడా చాలా మంచిది, ముందు పెట్టుకుంటారు. కానీ ఇది సంపద వృద్ధి చేస్తుంది, కానీ ఇంట్లో పెట్టుకునే చెట్టు కాదు. ఇది ఇంటి ముందు ఉంటుంది. సంపాదన కావాలి అనుకునే వాళ్ళు అశోక చెట్టు ఇంటి ముందు పెట్టుకుంటారు. మర్రి చెట్టు అనేది దూరంగా ఉండాలి. ఇది మన ఇండ్లల్లో ఉండే చెట్టు కాదు. మర్రి చెట్టు, రావి చెట్టు లాంటివి గుళ్ళల్లో ఉండాలి తప్ప మన ఇళ్లలో ఉండడానికి లేదు. ఆధ్యాత్మికం పెంపొందింపజేస్తుంది మర్రి చెట్టు, ఆలయాల దగ్గర ఉంటుంది. రావి చెట్టు, వేప చెట్టు రెండు ఉంటే, రావి చెట్టు అనేది నారాయణుడు, వేప చెట్టు అనేది లక్ష్మి, అంటే అమ్మవారి చెట్టు అంటారు కదా. అవి రెండు కలిపితే లక్ష్మీ నారాయణుడు అంటే ఈ విశ్వము. ఆ సీక్రెట్స్ చాలా ఉన్నాయి. చంపక అంటే మంచి మాంగోలియా లీఫ్ అంటారే, చక్కటి వాసన ఉంటుంది, చాలా బాగా ఉంటుంది ఆ చెట్టు కూడా. అది కూడా మన ఇళ్లలో ఉంచుకోవచ్చు. వాసన సుగంధం వచ్చే చెట్లు ఏవైనా పర్వాలేదు.
కానీ మనం కొన్ని పువ్వుల చెట్లకు ఇలా తెంపగానే పాలు కారుతాయి. పాలు కారే చెట్లు ఎప్పుడు మన ఇంట్లో ఉంచుకోకూడదు. జిల్లేడు చెట్టు ఇంటి ముందు చాలా మంచిది. జిల్లేడు సూర్యరశ్మి, సూర్యుడికి సంకేతం జిల్లేడు. కాబట్టి ఇంట్లో ఉంచుకోకూడదు, ఇంటి బయట ఉంచుకోవాలి జిల్లేడు. తర్వాత ఈ నీరు కారే తెంపగానే పూలు కూడా పూస్తాయి కదా, తెల్ల పూలు, అవి కూడా ఇట్లా తెంపగానే పాలలాగా వస్తాయి కదా, అవి ఇంటికి అరిష్టం. అందుకని ఇంటి బయట ఉండాలి. శారీరకంగా మానస సమస్యలకు మనకు దగ్గర అవుతాయి. ఇవన్నీ శారీరక అనారోగ్యాలు కలిగిస్తాయి. అందుకే ఇంట్లో ఉండకూడదు, ఇంటి బయట ఉండాలి. తర్వాత వాస్తు ప్రకారం కూడా ఇంటి బయట ఉండాలి అంటారు ఈ 2 చెట్లను. అంటే పాలు కారే చెట్లు ఏవైతే ఉన్నాయో ఇంటి ముందు ఉండాలి అని. తాటి చెట్లు బాగా ఎత్తు ఎక్కువగా ఉంటాయి, ఇళ్లలో ఉండకూడదు. తాటి చెట్లు, ఈత చెట్లు. తర్వాత చింత చెట్టు దూరంగా ఉండాలి. చింత చెట్టు చింతలను కలిగిస్తుంది అంటారు. అంటే అయితే మన టోటల్ ప్యూరిఫై చేసేది చింత చెట్టే. చింతపండు తింటే ఎలర్జీ వచ్చిన వాళ్ళకు చింతపండు రసము, నిమ్మరసం ఇస్తారు. అవునా? చింతపండు లేకుండా మనము రోజు భోజనం చేయం. టోటల్ బ్యాటరీని డిటాక్స్ చేసేది పులుపే. ఇప్పుడు ఏం చేస్తున్నారు, చింతపండు వద్దు టమాటాలు వాడండి అంటున్నారు. అది కూడా పులుపే ఉంది కాబట్టి అదొక వ్యాపార ధోరణి. కానీ తప్పనిసరిగా చింతపండు తినాలి. చింతపండు ఎక్కువ తింటే ఆర్థరైటిస్ పెయిన్స్ ఎక్కువ అవుతాయి. కానీ చింతపండు ఈజ్ వెరీ గుడ్. మన ప్రతి దాంట్లో, ప్రతి పచ్చళ్ళలో మన చింతపండు వేస్తాం. కాబట్టి అది మన ఇండ్లలో ఉండే చెట్టు కాదు, ఇంటి దగ్గర ఉండడం మంచిది కాదు, దూరంగా ఉండాలి. చింతలు పెంచుతుందట చింత చెట్టు అని శాస్త్రం, మనకు తెలియదు. బుర్ర మాదిరిగా ఆకారం ఉంటుంది కొన్ని, మన పుర్రె ఆకారంలో కొన్ని చెట్లు ఉంటాయి. అవి శ్మశానంలో ఉంటాయి. అలాంటి ఆకులుండే చెట్లను మన ఇంటి ముందు పెంచుకోకూడదు. ఎందుకంటే శ్మశాన శక్తులను బ్లాక్ మ్యాజిక్ను ఆకర్షిస్తాయి అలాంటి చెట్లు. అవి మన ఇంటి ఉండదు. కాబట్టి చెట్టు అనేది తప్పనిసరిగా మనకు అవసరము, ఆక్సిజన్ అందజేస్తుంది. కానీ చెట్లను మాత్రము పెంచుకోవాలి. ఇంకొక విషయం చెప్తాను వినమ్మాయి, చెట్లు అనేది కంపల్సరీ పెంచాలి. మీ ఇంటి వాస్తు బాగాలేదని ఎవరో ఒక ఆయన చెప్పాడు. అక్కడ తర్వాత ఉంటే బాగుంటుంది, ఇక్కడ కిటికీ ఉంటే బాగుంటుంది, ఈ ఇల్లు ఎందుకు తీసుకున్నారు, మాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, మాకు డబ్బు లేదు, మాకు ఇంట్లో సుఖం లేదు, మా ఇంట్లో పిల్లలకు పెళ్ళిళ్ళు కాలేదు, ఎలాంటి బాధలున్నా ఒక పాట్స్ దొరుకుతాయి చెట్లు, 4 మూలల చెట్లు పెట్టండి. 4 మూలల అడుగడుగున చెట్లు పెట్టుకోండి. ఏ నెగిటివిటీ ఉన్నా చెట్టు స్వీకరించి మనకు మంచి చేస్తుంది. అలాంటి బోలుడున యూట్యూబ్లో కొట్టుకుంటారు మీ ఇష్టం. పువ్వుల చెట్లు నిరంతరం మన కళ్ళెదురుగా పెట్టుకుంటే ఆ సువాసన చేత మనలో నెగిటివిటీ ఫీలింగ్ పోయిపోయి మనలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఈ విశ్వం ఎప్పుడు ఎనర్జీ మారుతూ పోతున్నప్పుడు ఆ గులాబీ చెట్ల నుంచి వచ్చే సుగంధ వాసన మీకు తెలుసా? పువ్వులు దేవుడు పూజ చేసేటప్పుడు కాడ తుంచు అంటారు. కాడ తుంచి దేవుడికి అంట. దాని ఆంతర్యం ఏమిటి? స్మెల్ మాత్రం వస్తుంది, ఆ టైంలో స్మెల్ వస్తుంది కదా. ఏదైతే కాడ తుంచి వేస్తే స్మెల్ వచ్చి దేవుడికి వేస్తుంటే వాసన వచ్చింది, అలా కఠినమైన మాటలు ఎదుటి గొంతుకు సంబంధించిన ఈ విశుద్ధి చక్రానికి సంబంధించినటువంటిది పువ్వు కాడ తుంచి ఎలా దేవుడికి వేసావో కఠినమైన మాటలు నువ్వు మాట్లాడకు, ప్రేమగా మాట్లాడనేది దాని ఆంతర్యము. పువ్వులు దబదబ కూర్చొని పూలన్నీ కాడలు తీసేస్తారు, కానీ కఠినమైన మాటలు మాట్లాడకుండా ప్రేమతో మాట్లాడాలి. ఎదుటి మనిషి ప్రేమను పొందేటట్టుగా ఉండాలి. క్రిటిసైజ్ చేయకూడదు, ఎదుటి మనిషిని అవమానించి మాట్లాడకూడదు అని దాని రహస్యం. కాబట్టి పువ్వులలో రహస్యాలు ఉన్నాయి, చెట్టులలో రహస్యాలు ఉన్నాయి. కాబట్టి ఏ చెట్టునన్నా పెంచుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఏ చెట్టునన్నా అంటే చిన్న చిన్న చెట్లే వస్తున్నాయి ఇప్పుడు కాబట్టి, మన ఇల్లు కూడా చిన్నవి ఇప్పుడు కాబట్టి హ్యాపీ అండ్ ఎంజాయ్.